వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారన్న లక్ష్మణ్. కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. చిహ్నంలో అమరుల స్తూపం ఉంటే అభ్యంతరం ఏమిటని ఆగ్రహం. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు భారీ ఏర్పాట్లు. పరేడ్ గ్రౌండ్స్ లో సీఎస్ డీజీపీ ఏర్పాట్లు పరిశీలన. ఐదేళ్ల తర్వాత మళ్లీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్. సాయంత్రం పదవి విరమణ చేయనున్న ఏబీవీ. చార్మినార్లోని పలు హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. అధికారుల దాడుల్లో బయటపడుతున్న నమ్మలేని నిజాలు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుప్పం మండలం వసనాడు, నడుమూరు, గోనుగూరు, మరుకుపల్లి గ్రామంలో 2 ఏనుగులు హల్చల్ చేశాయి. రైతులు పండించిన పంటలను తొక్కి నాశనం చేశాయి. వసనాడు గ్రామంలో శాంతారామ అనే రైతుకు చెందిన టమాటో తోటను పూర్తిగా నాశనం చేశారు. కొన్ని గ్రామాల్లో మామిడి తోటలను ధ్వంసం చేశాయి. ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్లపై లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు తేడా లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని లక్ష్మణ్ నిలదీశారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వము ఒక నియంతగా ఒక అవినీతిలో కూరుకుపోయి మొత్తం ఆ నల్లధనాన్ని సొమ్ముగా చేసుకొని తెలంగాణ ఆస్తులను, సంపదను కొల్లగొట్టి ఆ కుటుంబం ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థల జలగల పట్టి పీడించినటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి స్వస్తి పలకాలని చెప్పి వారి యొక్క కుటుంబ పాలన, నియంతృత్వ పోకడలు, ఈ కుంభకోణాలు మొత్తం ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారం శాశ్వతంగా పదిలపరుచుకోవడానికి చేసిన నిర్వాకం పట్ల ఆనాడు చేసిన బీజేపీ పోరాట ఫలితమే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ఈ యొక్క తెలంగాణకు పట్టిన చీడను వదులుకోవాలని ఆ రకంగా కేసీఆర్ కుటుంబాన్ని, ఆ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా రాజకీయంగా సమాధి కడితే అదృష్టవశాత్తు లాభపడింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. కాంగ్రెస్ యొక్క పాలన గతంలో చవి చూశాము, అనుభవించాము. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా లేదు.
ఏ రకంగా కుటుంబ పాలనకు కేసీఆర్ తెరదీస్తే అదే వంశపారపర రాజకీయాలకు కుటుంబ పాలనకు ఆనవాతిగా కొనసాగుతున్న కాంగ్రెస్ వేరు కాదు. అదే రకంగా అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. సంతుష్టికరణ రాజకీయాలు, మైనార్టీ ఓటు రాజకీయాలకు మరి ఆ రోజు మరి బీఆర్ఎస్ పాల్పడితే మరి కాంగ్రెస్ అతీతం కాదు. అందుకని ఈ రెండు పార్టీల డిఎన్ఏ వేరు కాదు, ఈ రెండు పార్టీల విధానాలు ఒకటే అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ యొక్క తప్పుడు ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లాభపడింది, అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. కాంగ్రెస్ యొక్క బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో అమరుల స్తూపం ఉంటే కేటీఆర్కు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను కేటీఆర్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తర్వాత ఆ సెంటిమెంట్ అంతా కూడా వారి కుటుంబం స్వలాభం కోసం, వారి అవసరాల కోసం వాడుకొని అసలు తెలంగాణ యాస, భాష, సాంప్రదాయం అన్నిటి కూడా 10 ఏళ్లుగా మరిపించినటువంటి ఘనత కేసీఆర్ కుటుంబ సభ్యులది. 10 ఏళ్లుగా నీళ్ల పేరిట, భూముల పేరిట విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడినందున వారిని ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించినారు. దానికి కారణం ఏంటంటే వారు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఆ దోపిడీకి నిరసనగా ప్రజలు ఓట్లేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. తెలంగాణ సోనియా గాంధీ పుణ్యమాను వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ అంతా కూడా వారి కుటుంబం స్వలాభం కోసం, వారి అవసరాల కోసం వాడుకొని అసలు తెలంగాణ యాస, భాష, సాంప్రదాయం అన్నిటి కూడా 10 ఏళ్లుగా మరిపించినటువంటి ఘనత కేసీఆర్ కుటుంబ సభ్యులది. 10 ఏళ్లుగా నీళ్ల పేరిట, భూముల పేరిట విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడినందున వారిని ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించినారు. దానికి కారణం ఏంటంటే వారు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఆ దోపిడీకి నిరసనగా ప్రజలు ఓట్లేసి ఇలా తెలంగాణ ఎంలంలో, చిహ్నంలో అసలు తెలంగాణ రావటానికి కారకులైనటువంటి ఉద్యమకారులు, ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి జ్ఞాపకార్థం ఉంచుకున్నటువంటి అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో తీసుకొస్తామంటే మీకున్న నొప్పేంటని అడుగుతా ఉన్నాను. కేటీఆర్కి అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించే చిహ్నంలో పెడతానంటే మీకున్న కడుపు నొప్పి ఏమిటని అడుగుతా ఉన్నాను. అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని ఎందుకు పెట్టకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇంత నానా యాగి చేస్తా ఉన్నారు మీరు? వారి వల్లే కదా తెలంగాణ వచ్చింది. ఆ అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. ఆ అమరులు స్మరించుకునే విధంగా ఆ అమరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో జత చేస్తే మీకున్న నొప్పి ఏంటి, బాధ ఏంటి, ఎందుకింత నానా యాగి మీరు చేస్తా ఉన్నారన్న మాట అడుగుతా ఉన్నా. తెలంగాణ ఎంలంలో, చిహ్నంలో అసలు తెలంగాణ రావటానికి కారకులైనటువంటి ఉద్యమకారులు, ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి జ్ఞాపకార్థం ఉంచుకున్నటువంటి అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో తీసుకొస్తామంటే మీకున్న నొప్పేంటని అడుగుతా ఉన్నాను. కేటీఆర్కి అమరవీరుల పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. కౌంటింగ్ రోజు ఎలా వ్యవహరించాలన్న దానిపై శిక్షణ ఇచ్చారు. ఎలక్షన్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు టీడీపీ నేతలు. కౌంటింగ్ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నేతలు వివరణ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని టీడీపీ నేత అశోక్ బాబు అన్నారు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం 10 ఏళ్లలో ఆర్థిక శక్తిగా 5వ స్థానంలోకి వచ్చిందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కేంద్ర ప్రభుత్వం ఏపీలోనే 60,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. బీజేపీ సిద్ధాంతం ఒక్కటేనని, ముందు దేశం ఆ తర్వాతే పార్టీ, వ్యక్తి అని, అందుకే రాష్ట్ర అధ్యక్షురాలు పదవిలో తాను ఉన్నా లేకపోయినా దేశం కోసం, బీజేపీ కోసం తామందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. బీజేపీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారిని గుర్తించి అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. విషయం ఒక తండ్రి తన బిడ్డ ఆ తండ్రి కళ్ళ ముందు అన్యాయానికి గురి అయ్యి అట్లా చూస్తుంటే ఆ తండ్రికి ఎంత గుండెకోత ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఆ మైనారిటీ మహిళకి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది కుటుంబాలకి సంబంధించినటువంటి అంశం. అంత దూరంగా ఆలోచించి వాళ్ళ నరేంద్ర మోడీ గారు నేను ఒక సోదరుడుగా మీకు అండగా ఉంటాను అని చెప్పి ముందుకొచ్చి అంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేయడం అన్నది ఇది చిన్న పని కాదు, చిన్న నిర్ణయం కూడా కాదు. కానీ ఒక్క సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసి మా సైనికుల మీద కనుక మీరు చేయి వేసినట్లయితే యావత్ భారతదేశం వారి వెనకాల నిలబడి ఉంది అని చెప్పి దేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా తీసుకువెళ్ళడం. గడిచిన ఇన్ని సంవత్సరాలుగా 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ ఈ 10 సంవత్సరాల్లోనే మనం 5వ స్థానానికి తీసుకుని వెళ్ళగలిగాం. కుటుంబాలకి ముడిపడినటువంటి విషయం ఒక తండ్రి తన బిడ్డ ఆ తండ్రి కళ్ళ ముందు అన్యాయానికి గురి అయ్యి అట్లా చూస్తుంటే. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణం చోటు చేసుకుంది. సుదర్శన్ అనే వ్యక్తి 9వ తరగతి విద్యార్థిని గర్భవతిని చేశాడు. అది తెలిసి అబార్షన్ చేయించడంతో గాంధీ ఆసుపత్రిలో విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు సుదర్శన్పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సుదర్శన్కు ఇప్పటికే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నట్లు సమాచారం. లక్షలాది మందికి ప్రాణాలు పోసిన ఆ పెద్దాసుపత్రి నేడు చిన్నబోయింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన దవాఖానా ప్రస్తుతం దారుణమైన స్థితికి చేరుకుంది. రోగుల ప్రాణాలు కాపాడే వైద్యాలయం నేడు ప్రమాదపు అంచులకు చేరింది. అదే శతాబ్దపు చరిత్ర ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకున్న భవనంలో రోగులకు ప్రమాదం పొంచి ఉంది. నూతన భవనానికి ప్రభుత్వం ఊపిరి పోసేది ఎప్పుడు? ఇంతకీ ఉస్మానియా భవనం కూల్చేందుకు అడ్డుపడుతున్న అంశాలేంటి? తక్షణం ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించరా? లక్షలాది మందికి ప్రాణం పోసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది, శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నప్పటికీ అటు రోగులకు మౌలిక సదుపాయాలు అందించలేక అటు పురాతన భవనాల్లో కూడా చికిత్సలు అందించాల్సినటువంటి పరిస్థితి వైద్యులకు ఎదురవుతూ ఉంది. ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి భవనం ఏదైతే ఉంది దాన్ని పూర్తి స్థాయిలో తొలగించి నూతన భవనం నిర్మించాలనేటటువంటి ప్రతిపాదన వెలువడుతున్నటువంటి పరిస్థితిలో డాక్టర్లు అలాగే రోగులు ఈ పాత బిల్డింగ్లో ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో అనేటటువంటి భయంగానే ఈ యొక్క చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది, ఏంటి అసలు డాక్టర్లు రోగులు కోరుకుంటున్నటువంటి మౌలిక సదుపాయాలు, కొత్త బిల్డింగ్ యొక్క ఆవశ్యకత అవసరం ఎంతుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ షాన్ ఉస్మానియా దవాఖానా వేలాది మందికి ప్రాణం పోసిన ఆసుపత్రి.
ప్రజలకు కొత్త జీవితాన్నిచ్చే వైద్యులు ఉస్మానియా హాస్పిటల్లో బిక్కుబిక్కుమంటూ వైద్యం చేయాల్సిన పరిస్థితి. రోగుల ప్రాణాలు కాపాడడం కన్నా ఎప్పుడు పేషెంట్స్ మీద పెచ్చులూడి పడతాయో అన్న భయం ఇటు వైద్యులను అటు రోగులను వెంటాడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల తాకిడికి ఉస్మానియా హాస్పిటల్ ప్రధాన భవనం నుంచి ఇతర బ్లాక్లకు అన్ని డిపార్ట్మెంట్లను తాత్కాలికంగా మార్చి వైద్యం అందిస్తున్నా రోగులకు సరైన వాతావరణంలో చికిత్స కల్పించలేకపోతున్నారు. వైద్యం అందించడమే కాక వైద్య విద్య బోధన, ప్రాక్టీస్ చేసే వైద్య విద్యార్థులకు సరైన సౌకర్యాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీనికి తోడు ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే రోగులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు సిద్ధంగా ఉన్నా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నూతన బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని ధర్నాలు చేసిన సందర్భాలు లేకపోలేదు. హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే రోగులు మాత్రమే కాదు, తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు పెద్దాస్పత్రి ఉస్మానియానే దిక్కు. ముఖ్యంగా తెలంగాణలో పెద్దాస్పత్రులు గాంధీ, ఉస్మానియాలే. పేదలకు రోగం నయం చేసే ఈ ప్రభుత్వ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. ఇతర బ్లాక్లకు అన్ని విభాగాలను తరలించడంతో స్వచ్ఛమైన గాలి, వెలుతురు లేకుండా ఇరికిరుకుగా వార్డులు మారాయి. దీంతో రోగులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. మరోవైపు చికిత్స అందించే వైద్యులు మాస్కులు, చేతులకు వేసుకునే గ్లౌజులు, డాక్టర్ల యూనిఫామ్లు ధరించే సమయంలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో గాలి, వెలుతురు లేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స చేయించుకునే పేషెంట్స్ కూడా చికాకుగా హాస్పిటల్లో గడపాల్సి వస్తోంది. లక్షలాది మందికి ప్రాణం పోసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రస్తుతం హాస్పిటల్ యొక్క పూర్వపు బిల్డింగ్ అచేతనంగా పడి ఉంది. పూర్తి స్థాయిలో వైద్యులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ నూతన భవన నిర్మాణం కోసం పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో నూతన భవనం నిర్మిస్తే రోగులకు మరింత సేవలు చేసే అవకాశం ఉంటుందంటూ కూడా అనేక సార్లు వైద్యుల నుంచి ప్రతిపాదన వచ్చింది. డిమాండ్లు, ధర్నాల వరకు దారితీసింది. పూర్తి స్థాయిలో నూతన భవన నిర్మాణం అయితే అనేక మంది, మరింత మందికి కూడా రోగులకు చికిత్స చేసేటటువంటి అవకాశం ఉంటుంది, సేవ చేసేందుకు కూడా ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తుంది ఉస్మానియా హాస్పిటల్ ఓల్డ్ బిల్డింగ్. ఈ యొక్క బిల్డింగ్ని పూర్తి స్థాయిలో తొలగించవద్దు, ఇది చారిత్రాత్మక కట్టడం అంటూ కొందరు కోర్టుకు వెళ్ళారు. అయితే ఇప్పటికీ కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ యొక్క బిల్డింగ్ని కూల్చకుండా అటు కొత్త బిల్డింగ్ నిర్మించకుండా పూర్తి స్థాయిలో అచేతనంగా ఉంది, శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరింత ఈ యొక్క బిల్డింగ్లను ఆధునికీకరించిన, అలాగే ఎటువంటి మరమ్మతులు చేసినా ఎక్కువ కాలం మనగలగదు అనేటటువంటి విషయాన్ని కూడా జేఎన్టీయు ఇంజనీర్లు కూడా అధ్యయనం చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడ నూతన బిల్డింగ్ కడితేనే అటు రోగులకు ఇటు డాక్టర్లకు కావచ్చు మరింత డాక్టర్లు రోగులకు సేవలు అందించేటటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్పడం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క న్యూ బిల్డింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ యొక్క కొత్త కట్టడం అనేది ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు గొప్ప ఆస్పత్రిగా వెలుగొందిన ఉస్మానియా ఆస్పత్రి భవనం చివరి దశకు చేరుకుంది. ఎన్నో రికార్డులు కైవసం చేసుకున్న ఉస్మానియా దవాఖానా ఈరోజు ముక్కి మూలుగుతోంది. ఎక్కడ చూసినా పగుళ్లు, బీటలు, పెచ్చులూడి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న భవనాల నిర్మాణం 1970-80 మధ్య చేపట్టినవే కావడంతో వర్షాలకు నీరు వార్డుల్లోకి ఇంకడం, సీలింగ్ పెచ్చులు ఊడిపోవడం జరుగుతున్నాయి. దీంతో ఎప్పుడు పైకప్పు ఊడి మీద పడుతుందో అన్న భయం రోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఉస్మానియాలో చికిత్స అందిస్తున్న భవనాలు ఓవర్లోడ్తో ఇక తన వల్ల కాదు అన్నట్లు దీనంగా చూస్తున్నాయి. యాక్చువల్లీ ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాల కిందటువంటి హాస్పిటల్. ఈ మధ్య కాలంలో 2020లో జూలై మంత్లో వాటర్ రావడం వల్ల పాత బిల్డింగ్, హెరిటేజ్ బిల్డింగ్ క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని అంతా మేము ఈ ఉన్న బిల్డింగ్లలో అంటే ఓపీ బ్లాక్ కానీ, క్యూక్యూడీసీ బిల్డింగ్ కానీ అసలు ఒక షెల్టర్ రూమ్లో మేము అకామిడేట్ చేయడం జరిగింది. పేషెంట్ల ఓపీ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పెరిగి ఇంత రద్దీకి తట్టుకోవాలంటే ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకున్నది. ఇంకా మరి మంచి సౌకర్యాలు కల్పించాలంటే కొత్త బిల్డింగ్ అయితే ఆవశ్యకత ఉంది. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా అధికారులందరూ కొత్త బిల్డింగ్ కట్టాలనే ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరుగుతుంది.
కోర్టులో కొంతమంది ఈ హెరిటేజ్ బిల్డింగ్ కూలగొట్టి కట్టాలని, కొంతమంది హెరిటేజ్ ఉంచి దాని ప్రక్కన కట్టుకోవాలని చెప్పేసి 2 సమస్యల వల్ల ఈ కొత్త బిల్డింగ్ అనేది ఈ ప్రిమిస్లో కట్టడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఇక ఉస్మానియా చరిత్ర విషయానికొస్తే నిజాం నవాబు పరిపాలనలో 1866లో దవాఖానా నిర్మాణం జరిగింది. ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే వైద్య సేవలు అందించే ఆసుపత్రి తర్వాత పేదల దవాఖానాగా మారింది. అఫ్జల్గంజ్ ఆసుపత్రిగా పేరు పొందిన ఆసుపత్రి సరిగ్గా 1908 సెప్టెంబర్ 28న మూసీకి వచ్చిన వరదల్లో నేలమట్టమైంది. ఆ తర్వాత చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆదేశాలతో అప్పటి వరకు ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి సమీపంలో 1919లో హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణం వరదలకు తట్టుకునేలా ఎత్తులో నిర్మాణం చేశారు. సుమారు 26.5 ఎకరాల భూమిలో బ్రిటిష్ ఇండియా ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఎస్ట్, నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్ బ్రిటిష్ ఇండియా నిర్మాణ శైలిలో చేపట్టారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదుగా దీనికి ఉస్మానియా హాస్పిటల్ అని పేరు పెట్టారు. అప్పట్లోనే దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చయింది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా పూర్వ వైభోగంకు నూతన బిల్డింగ్ నిర్మాణం మాత్రమే పరిష్కారం అంటున్నారు రోగులు. పాత బిల్డింగ్ నుంచి కులీ కుతుబ్ షా భవనంలోకి తరలించారు. ఆ భవనానికి వారసత్వ సంపద హోదా ఉండడంతో కూల్చేందుకు అడ్డంకిగా మారింది. మరోవైపు వైద్యశాఖ అందుబాటులో ఉన్న 7 ఎకరాలలో నూతన భవన నిర్మాణం చేపట్టాలని ఆలోచించినా పూర్వపు భవనాన్ని మించి ఎత్తు నిర్మించకూడదన్న షరతు దీనికి అడ్డంకిగా మారింది. నూతన భవన నిర్మాణ ప్రతిపాదన 2010లో రోసయ్య హయాంలోనే వచ్చింది. ఆ ప్రభుత్వం అనేక కమిటీలు వేసి 200 కోట్ల నిధులను కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేసినా వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ సర్కార్ ఉస్మానియా ఆసుపత్రి మీద దృష్టి పెట్టారు. 2015 జూలైలో కేసీఆర్ స్వయంగా హాస్పిటల్ను సందర్శించి పురాతన భవనాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొందరు వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కోర్టుకు వెళ్లడంతో కోర్టు స్టే విధించింది. అనంతరం జేఎన్టీయూ ఇంజనీర్ల బృందం ఉస్మానియా ఆసుపత్రి భవనం మీద అధ్యయనం చేసి భవనం పనికిరాదని, మరమ్మతులు చేసిన కనీసం 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదని చెప్పారు. ఆ తర్వాత కొందరు హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుత నిర్మాణం కూల్చవద్దని కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చింది. 2023 జూలై 3న సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ నూతన నిర్మాణ అంశంపై హాస్పిటల్ పరిధిలోని ప్రజాప్రతినిధుల సమావేశంలో పాత భవనాలు తొలగించి కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. సో ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనేది మూతపడి చాలా ఏళ్ళు అవుతుంది. హాస్పిటల్ మూతపడడం వల్ల దాని పక్కన ఉన్న చిన్న చిన్న బిల్డింగ్స్లో మరి పేషెంట్స్లకి సర్వీస్ ఇస్తున్నాము. నేల మీద పడుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి రోజు, ఎందుకంటే రోగులకు బెడ్స్ లేవు. ఎందుకు? మెయిన్ ఉన్న బిల్డింగ్ మూతపడడం వల్ల కనీస ప్లేస్ లేదు. హెరిటేజ్ స్ట్రక్చర్ అంటున్నారు. ఇప్పుడు హెరిటేజ్ స్ట్రక్చర్ అంటే అండి జనాలు దాన్ని చూడడానికి అయితే రావడం లేదు కదండి. ఇప్పుడు చార్మినార్ చూడడానికి వస్తారు, గోల్కొండ చూడడానికి వస్తారు, అట్లనే ఉస్మానియా హాస్పిటల్ చూస్తే మనం వస్తున్నారు ఎవరన్నా. ఇప్పుడు హెల్త్ అనేది ప్రజలకు ఇబ్బంది అయిపోయినప్పుడు మరి దాని మీద తొందరగా యాక్ట్ చేయాల్సింది పోయి ఇప్పుడు కోర్టులో కేసు ఉంది అని దాన్ని డిలే చేసుకుంటూ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. అసలు ఇన్ఫెక్షన్ రేట్ ఎంత పెరిగింది తెలుసా? మరి ఓవర్ క్రౌడింగ్ వల్ల ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మరి మూతపడడం వల్ల అందరిని ఒకే చోట కుక్కేసి ఒక ఇన్ఫెక్షన్ పెరిగి చాలామంది రోగులు మరణిస్తున్నారు. సో ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కట్టాల్సిన పరిస్థితి చాలా ఉంది. అర్జెంటుగా గవర్నమెంట్ అనేది యాక్ట్ చేయాలి ఇమ్మీడియట్గా. మొత్తం ఉస్మానియా చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే ఎప్పుడైతే వరదలు వస్తాయో ఇక్కడ మనకు చాదర్ఘాట్ కానీ గౌలీగూడ ఏరియా కానీ ఇదంతా డ్రైనేజ్ ప్రాపర్గా లేని ప్లేస్. ఇదంతా పాత దాంట్లో హాస్పిటల్ కట్టారు, అది కొంచెం కిందికి అయిపోయింది. కొత్త బిల్డింగ్స్ కట్టినారు, పైకి అయిపోయినాయి. లోపల డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. కొంచెం వర్షం వచ్చిన ఈవెన్ లైక్ ఒక 30 మినిట్స్ రెయిన్కి కూడా ఓవరాల్గా లీకేజ్ అవుతుంది. నో ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద హాస్పిటల్. అది ఎవరు బాధ్యతలు అన్నది మనం చెప్పలేము, కానీ ప్రాపర్గా హాస్పిటల్లో ఎక్కడ కూడా మెయింటెనెన్స్ ఉండదు. డాగ్స్ వస్తాయి, క్యాట్స్ వస్తాయి, కాక్రోచెస్ ఉంటాయి. ఓవరాల్గా వరల్డ్ వైజ్ చూసుకున్నా మనకు ఉస్మానియాలకు ఉన్నంత పేషెంట్స్ ఎక్కడికి రాదు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే గలీజ్గా ఉంది. ఎక్కడ కట్టినా పర్వాలేదు, ఈ టార్గెట్ పాపులేషన్కి ఎఫెక్ట్ కాకుండా, అంటే ఈ చుట్టుపక్కల జనాలకి రీచబుల్గా ఉండే ప్లేసెస్లో చూసుకొని ఎక్కడ కట్టినా పర్లేదు, కానీ తొందరలో ఒక హాస్పిటల్ కట్టండి. ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్ తొందరలో కట్టండి, అదే మా వినతి. రోషయ్య గారి గవర్నమెంట్లో కూడా అదే అయింది, మనకు పూర్వ ప్రభుత్వంలో కూడా అదే అయింది, మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అదే అవుతుంది. మాకు ఏ మాటలు వద్దు, మాకు హాస్పిటలే కావాలి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.
అనేక విషయాలు చర్చించారు. ఉస్మానియా పాత బిల్డింగ్ కూల్చి అదే స్థలంలో నూతన భవనం నిర్మాణం అదే ఆకృతిలో చేపడితే బాగుంటుందన్న అభిప్రాయానికొచ్చారు. దాదాపు తక్కువ మంది పేషెంట్లు ఉన్న కాలానికి తగ్గట్టుగా ఇవన్నీ రూపొందించారు. ఇప్పుడు సరిపోవట్లేదు ఈ సౌకర్యాలు, దీన్ని పెంచాలి. ఈ పెంచకుండా మేము ఏం చేయగలం అనేదే ఈ డాక్టర్ల బాధ, ఆవేదన. ఈ ఆవేదన అనేది ఒక మంచి మానవతా దృక్పథం నుంచి పుట్టింది. ఇవాళ దానికి తగ్గట్టుగా ఉస్మానియా ఆసుపత్రిని మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ వివాదం ఒకటి ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వాలు మొత్తంగానే ఆసుపత్రిని పునరుద్ధరించవలసిన అవసరాన్ని విస్మరించినాయి. దాన్ని మేము తీవ్రంగా ఇవాళ అందరూ కూడా ఖండిస్తూ మొత్తం మీదనైతే ఒక పరిష్కారం వెతుక్కోవాలి, ముందుకు సాగాలి అనేదే అందరూ తాపత్రయపడుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఒక కొత్త బిల్డింగ్ నిర్మించి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే అత్యంత పేద వర్గాలైన ప్రజలకు మంచి చికిత్స పొందటానికి అవకాశం కలుగుతుంది. తప్పనిసరిగా గవర్నమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పూనుకోవాలి. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలను గౌరవించే ప్రభుత్వం ఉంది, చర్చలకు అవకాశం ఉంది. ఈ డాక్టర్ల వెంట మేము ఉంటాం, వాళ్ళ లక్ష్య సాధన కోసం మేము మా వంతు కృషి చేస్తామని సందర్భంగా ప్రకటించదలిచినాం. ఏళ్లు గడుస్తున్నా నూతన భవన నిర్మాణం ప్రక్రియ అడుగు ముందుకు పడ్డం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నూతన భవన నిర్మాణం చేపడతామని వైద్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పాత భవనం స్థానే కొత్త ఆసుపత్రి కడుతుందా, లేక గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో కడుతుందా, లేక నగర శివారులో మరింత విశాలమైన భవనాలను నిర్మించి ఆసుపత్రి విస్తరిస్తుందా చూడాలి. గత ప్రభుత్వాల మాదిరి ఉస్మానియా నయాబ్ భవన నిర్మాణం తాత్సారం చేస్తుందో, లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం మీద ఎంత చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తుందో చూడాలి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పాత భవనాన్ని కూల్చి ఇదే స్థలంలో నూతన భవనాన్ని నిర్మిస్తే అటు రోగులకు ఇటు వైద్యులకు త్వరగా మేలు చేసిన వారు అవుతారంటూ కూడా వారు ఆశిస్తున్నారు. వారి నుంచి ప్రధాన డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోజు రోజుకి ఉస్మానియా హాస్పిటల్కు రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యం వారికి అందించే విధంగా ప్రభుత్వం తోడ్పాటునిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క నూతన భవనాన్ని త్వరగా నిర్మిస్తే మరింత మేలు చేసిన వారు అవుతారంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్తగా కొలువుదీరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే అంత మేలు చేస్తుందా అవుతుంది అంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ చందు గోపితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.